నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియో చాలా రోజుల క్రితందండి. గుడ్ ఫ్రైడే రోజు అన్నమాట. అంటే ఉదయం చర్చికి బయలుదేరేటప్పుడు దివ్యకి వాళ్ళ నాన్న ఊను రాస్తుంటే పినియాస్ ఎడుతున్నాడండి. ఇంకా నవ్య ఏమో తీసుకొచ్చి ఎత్తుకున్నానంటే ఎత్తుకున్నాడు. దివ్య ఏమో నాకు నూనె రానివ్వకుండా ఏరా నువ్వు ఎడుతుంటే నీకోసమే ఎత్తుకోవాలా మా నాన్న అనేసి పినిహాస్ని తిడుతుందని వాళ్ళ నానేమో దివ్యాని నవ్యాని కొడితే అప్పుడు ఊరుకున్నాడండి పినిహాసు. ఇంక వాళ్ళ నానేమో ఫొటోస్ అయితే వేస్తున్నాడు. పొద్దున్నేనన్నమాట అండి రెడీ చేసి కొడుకుని ఇంకా ఎన్ని స్టిల్స్ కావాలంటే అన్ని స్టిల్స్ తీసుకున్నాడు. ఇంకా మంచినీళ్ళ కావాలా? మంచినీళ్ళు అంటే తమ్ముడికి గ్లాస్ ఇంకా వాళ్ళ నాన్న పినిహాస్కి ఫొటోస్ తీసుకున్నారండి. చెప్తున్నాను కదా, స్వాతికి వాళ్ళ ఆయనకి ఈ పిల్లల్ని రెడీ చేసి ఫోటోలు తీసుకోవడం అంటే చాలా పిచ్చి. ఇలాగే చాలామందికి ఉండే ఉంటుంది. ఆ పినిహాస్ కూడానండి అలా చెప్పిన స్టైల్లో నించుంటున్నాడు. అదే మనం చెప్తే నించోడండి, అసలు మన మాట ఎండగాని వాళ్ళ నాన్న ఎలా చెప్తే అలా వింటున్నాడు. ఇంకా ఫొటోస్ దిగి వచ్చాక మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ అమ్మని తీసురా. వాళ్ళ అమ్మ కనబడలేదేనండి అడుగుతున్నాడు. బయట ఉంది వెళ్ళని చెప్పానండి. వాళ్ళ అమ్మ వాష్రూమ్కి వెళ్ళింది. ఇంకా అందుకని బయట ఉంది చెప్పు అనేసి చెప్తే వెళ్ళాడు అనమాట. ఇంక వెళ్ళొచ్చేలోపు ప్రసాద్ ఏమో వాళ్ళ అమ్మని తీసుకొని వస్తున్నాడు. అంటే కొంచెం అప్పుడు కొంచెం లేవలేకపోయేదండి. ఇప్పుడైతే కొద్దిగా పర్వాలేదు, కానీ అప్పుడు మరీని ఇంకా లేవలేకపోయేది. ఇప్పటికీ కొంచెం లెగదీయాల్సి వస్తుంది చైర్లో నుంచి. లేపితే మటుకు నడుస్తుందండి తను ఒక్కతే, ఎవరిని పట్టుకోకుండా. ఇప్పుడైతే అలా నడుస్తుంది. ఈ వీడియో చేయడానికి చాలా లేట్ అయిపోయిందండి. చేద్దామంటే ఈలోపు ఈ మధ్య కొంచెం జ్వరం రావడం స్వాతికి, తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అది తీసుకెళ్ళడం, అలాగా కొంచెం ఇదయ్యాము. అందుకని ఇంకా అదే వీడియోలో అయితే చేయలేకపోతున్నాను. ఇంక మా సైడ్ అండి కొంచెం కుళాయిలు రాలేదన్నమాట. ఆ మధ్య బాగా ఒక 10 రోజుల మటుకు కుళాయిలు సరిగ్గా ఇవ్వలేదు. ఇంక అందరూ నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోద్ది కదా. ఇంక మేమైతే మోటార్ వేసి వాళ్ళని చాలామంది వచ్చి పట్టుకునేవారు. ఇంకా అలాగే మేరీ వాళ్ళు అందరూ కూడాని ట్యాంకులు వచ్చి కానివ్వండి, ట్యాంకులు సరిపోయి కాదు, సరిపడా పంపలా పోయేవారు మున్సిపాలిటీ. ఇంకా మోటార్ ఉన్న వాళ్ళు కొంతమంది ఇలాగే మోటార్ వదిలేవాళ్ళు. ఇంకా అందరూ పట్టుకునేవాళ్ళు అనమాట. ఆ రోజు గాలి వచ్చేస్తుంది, వర్షం వచ్చేలా ఉందని. అప్పుడు ఆవిడ ఎత్తదు అలాగే. నీళ్ళకంట పొలాలు రానప్పుడు ట్యాంక్ మొన్న ట్యాంక్ వస్తే పడేసుకున్నాను అక్కడ అమ్మ వస్తున్నాడా అడిపోయాడా కదేమ్మా సరిపోతాయా? అక్కడ వెళ్ళాడు తేడానికని రానిలే వచ్చాక. పట్టు 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 వేసే ప్రసాద్. మేరీ ఎక్కడుంటే అక్కడ హడావిడిగా ఉంటుందండి. ఇంకా సాయంత్రం వచ్చి పినిహాస్ వాళ్ళ నానమ్మ వాళ్ళ మేనత్త వచ్చారు. బర్త్డే కదా వాడిది. మేమైతే వద్దన్నాము, ఎందుకు బాగోలేదు కదా స్వాతికి అని. కానీ వాళ్ళ నాన్న వాళ్ళ నానమ్మ వాళ్ళందరూ చేసుకోవాలి అని మనవడికి వాళ్ళైతే బర్త్డే చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ నానేమో డెకరేషన్ చేస్తున్నారండి. ఇంకా గులాబ్ జాములు చేసింది దివ్య. ఎలా చేసానో చూడమ్మా, బాగా వచ్చిందో టేస్టో లేదని చూపిస్తుంది.
ఇంకా పాస్టర్ గారేమో వేరే పాస్టర్ గారు స్వాతికి ప్రార్థన చేయడానికి వచ్చారు. ఇంకా మన పాస్టర్ గారికి పరిచయం చేశాను. ఇంకా బాబు ప్రార్థన చేసి స్వాతికి ఆ పాస్టర్ గారు అయితే వెళ్ళారు. స్వాతిని రెడీ చేయడానికి తీసుకెళ్తున్నారు. మా నాన్న పాపం ఏమన్నా జాయింట్ జరగమేమో తెలవాల్సిందండి ఆ రోజు అనివాడు. నువ్వు ట్రై చేయాలమ్మా అని వాడు ఏం ట్రై చేయాలి కాలేజ్ లేనట్టు ఉండేది. ఏట్రా నాని నారా అంటున్నావు? వెళ్ళి తీసురా మీ నానిని, వెళ్ళి తీసురా. అమ్మాయి మా నాన్న ఎత్తుకోమని అడగలేక అలా నుంచొని ఆడికి ఇగో ఫీలింగ్, నువ్వే డైరెక్ట్గా ఎత్తుకోవాలి, ఆడు అడగకూడదు. అది చేతులు ఇవ్వచ్చు కదా, చేతులు కూడా ఇవ్వట్లేదు చూడండి. నిహాసు ఎంతమంది ఉంటే వాళ్ళ నానమ్మని పిలుచుకుంటున్నాడండి. ఎవరిని ఎవరు పోగొట్టుకుంటారు. క్యాండీ బాబు ఉంటే ఆడికి ఇగో ఫీలింగ్ అండి. ఎవరన్నా వచ్చి ఆడిని ఎత్తుకోవాలి తప్ప ఆడు వెళ్ళి చేతులు సాపడం. మా మరిది గారు ఎత్తుకోలేదని అలా నిలబడి చూస్తున్నాడు, వచ్చి ఎత్తుకోలేదని. ఇంకా స్వాతినేమో రెడీ చేస్తున్నారు అలా చెల్లెళ్ళు. అంటే ఫస్ట్ ఒంట్లో బాగోలేని తర్వాత ఫస్ట్ టైం అండి ఆ రోజు రెడీ చేస్తున్నారు పినిహాస్ బర్త్డే అని. ఇంకా పినిహాస్ గాడేమో చాలా హడావిడిగా తిరుగుతున్నాడండి. వాళ్ళ నానమ్మని పిలుచుకురావడం, వాళ్ళ మేనత్తని పిలుచుకురావడం. నాకు అనిపించింది అప్పుడు ఎవరు బ్లడ్ వాళ్ళదే అనిపించింది నిజంగా, ఎంత చూసినా సరే. ఇంకా పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు నేను ఇంకా అలా మాట్లాడుకుంటున్నామండి. వాళ్ళ నానేమో ఇంకా డెకరేషన్ చేసుకుంటున్నారు. ఇంకా బాగా డెకరేషన్ హడావిడిలో ఉన్నారు వాళ్ళ నాన్న. స్వాతిని నవ్య రెడీ చేస్తూ ఏదేదో మురిసిపోతుందండి. వాళ్ళ అక్కని రెడీ చేసి ఊరికే తెగ మురిసిపోతున్నారు. వాళ్ళ అక్కని అలా చూసి మేము కూడా నవ్వుకుంటున్నాం, పాస్టర్ అమ్మగారు నేను. ఇంకా పినిహాస్ని కూడా రెడీ చేసేస్తున్నారండి వాళ్ళ నాన్న నవ్య ఇంకా అందరూని. స్వాతి వాళ్ళ ఆడబడుచు వాళ్ళ అమ్మాయి పిల్లలు వచ్చేసారు. జైనా వెళ్ళి మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకుంది. ఈదిలో పిల్లలందరినీ నేనే పిలుచుకుంటాను, నేనే అందరికీ చాక్లెట్లు ఇస్తాను, మీరు ఎవరు ఇవ్వద్దు అని చెప్పేసి మొత్తం వాళ్ళందరినీ తీసుకొచ్చుకుంది. నువ్వే ఇయ్యమ్మా, ఎవరు ఇవ్వని చెప్పాము. అంత అలా ఉన్నారు. పినిహాస్ చాలా ఎగ్జైట్గా తిరుగుతున్నాడు చూడండి, చాలా హుషారుగా ఉన్నాడు అన్నమాట. లైట్లు వెలిగే షూ వేసుకొని చాలా 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 యాక్టివ్గా తిరుగుతున్నాడు. నిజంగా ఇలాగా ఈ సంతోషం జరుపుకోవడానికి నిజంగా దేవుడు చేసిన కార్యం అండి. ఆయనకి ఏ స్థితిలో నుంచి దేవుడు నిజంగా రక్షించి స్వాతిని ఈ స్థితికి అయితే తీసుకొచ్చాడండి. చాలా చాలా అందరూనండి నిజంగా హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మొత్తం అందరూ ప్రేయర్ చేస్తామమ్మా, బాధపడొద్దు, మీ పాప కోసం ప్రేయర్ చేస్తామమ్మా, మీరు బాధపడొద్దు అని మెసేజ్లు అండి. నిజంగా వాళ్ళందరికీ నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియడం లేదు. ఈ వీడియో పూర్వకంగా కూడా మరొకసారి నిజంగా అలాగా నాకు మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అందరికీ నిజంగా నన్ను చాలా బాగా ధైర్యపరిచారు. గారిని అలాగనే స్వాతిని దేవుడు ప్రేమించిన వాగ్దానంగా దేవుడు ఇచ్చిన కుమారుడు పినిహాస్ కుటుంబం. ఈ సమయంలో బైబిల్ గురించి 65 దావీదు సంకీర్తన 11వ వచనం చదువుతాను. 65:11 మాస్టర్గా చదువుతాను అంతే. అదొకటే. లోక 2:52 వచనం ఒకటే చదవండి. సంవత్సరములు నీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నావు, నీ జాడల సారము వెలువరుచున్నావు. లోకాసువార్త 2:52 వచనం. మీరు కూడా వెళ్ళరా? కూడా వెళ్ళామా? పర్లేదులే, వెళ్ళి నించో. 2:52 యేసు జ్ఞానవంతును, వయసునందును, దేవుని దయను, మనుషుల
ఇప్పుడు దైవమును వడ్డీలు చెందాను. దేవుడి వాక్యం అన్నింటిలో దీవించును. సర్వకృపానికి సర్వశక్తి మోపడానికి వందనాలు. ఇదిగో నాని ఈ సమయంలో నా హృదయాన్ని భాగ్యాన్ని ప్రేమించి వారికి సహాయం చేయండి. అలాగే మా ప్రియమైన తండ్రి వందనాలు. ఇదిగో మరి స్వాతి విషయం ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరు నాయన త్వరగా కోరుకోవడానికి మీరు గొప్ప శక్తిని మీరు అనుగ్రహం చేయమని ప్రార్థిస్తూ ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో అలాగే నాయన మీరు నాయన దాంపత్య జీవితం కుటుంబ జీవితం బిడ్డల్లో ప్రభువా గొప్ప నాయన మరి ప్రభువా నాయన మరి నాయన ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం చేయండి. దయగలిగిన మా ప్రభుత్వానికి వందనాలు. అలాగే ప్రసాద్ గారి యొక్క తల్లి గారిని తండ్రి గారిని అలాగే వారి సహోదరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇరుపక్షాల కుటుంబాలను జీవించడానికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఇదిగో వినిహాసం దీవిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో పాడాలి ఫస్ట్ అయితే ఇంకా పిల్లలందరికీ ఇచ్చేసి పంపించమని చెప్పాను. ఎందుకంటే నిద్రపోతారు కదండి పిల్లలు, ఇంకా అప్పటి వరకు ఉండరు. ఇంక సరే ఇంక మొత్తానికి పిల్లలందరినీ ఫోటో అయితే దిగేసి వాళ్ళందరూ గ్రూప్ ఫోటోలాగా ఇంకా పిల్లలందరినీ స్వీట్లు ఇచ్చేసి జైనే ఇచ్చిందండి స్వీట్లు. ఇంకా నేనే ఇస్తానని పేచీ పెట్టి మరీని ఇంక జైనా స్వీట్లు ఇచ్చేసి పంపించింది. ఇంకా పాస్టర్ గారు వాళ్ళ పాపాళ్ళు అందరూ ఫొటోస్ అయితే దిగారు. అయితే దేవుడు ఇంత తొందరగా అయితే స్వాతి విషయంలో కార్యం చేయడం చాలా గొప్ప అండి. చాలామంది మెసేజ్లు పెడుతుంటే ఒక్కొక్క మెసేజ్కి అయితే నేను ఎలా రిప్లై ఇవ్వాలో కూడా నాకు అర్థం అవ్వలేదండి. కొన్ని మెసేజ్లు చూసి నాకు చాలా ఏడుపు వచ్చింది. కానీ వాళ్ళకి నేను ఎలా రిప్లై ఇవ్వాలో కూడా నాకు తెలియలేదు, అంత బాధపడ్డాను. నిజంగా స్వాతి పట్ల దేవుడు చేసిన కార్యం అయితే ఇంకా అసలు మరవలేదేనండి. ఆయన చేసిన కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడదు, హృదయానికి గోచాడదు అన్నట్టుగానే జరిగింది. ఇంకా అంతలాగా దేవుడు ఆ బిడ్డను కాపాడాడండి. అయితే ఇంకా స్వాతి వాళ్ళ అత్తగారు ఆడబడుచాల పిల్లలు ఇంకా ప్రసాద్ వీళ్ళందరూ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో దిగారండి. తర్వాత ఇంకొకరు మళ్ళీ అందరూ ఫ్యామిలీగా దిగారు. పాస్టర్ గారు వాళ్ళు కూడా దిగారు, మా మరిది గారు వాళ్ళు అందరూ దిగారండి ఫొటోస్ అయితేని. దివ్య కూడా ఫస్ట్ టైం చేసిందండి గులాబ్ జాము. అవి కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇంకా పిల్లలందరికీ గులాబ్ జాములు ఇచ్చి వాళ్ళనైతే పంపించేసాం కదా. ఇంకా ఇగోండి ఇక్కడేమో సంధ్య అని విషయాల్లో ఫోటో దిగుతున్నారు. ఝాన్సీ వాళ్ళ పిల్లల్ని నట్టుకొని దిగింది. ఇక్కడేం ఫ్యామిలీ ఫొటోస్ అండి. ఇంకా పినియాస్ నెట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న దిగుతున్నారు ఫొటోస్. ఇంకెళ్ళకున్న పిచ్చి ఇంకెవరికి ఉండదండి ఫోటోలు పిచ్చి. ఇంకా వాళ్ళ ఫోటోలు దిగుతున్నారు. మేము విషయాలేమో సర్వ్ చేస్తున్నాడండి గులాబ్ జాములు అందరికీ. ఇంకా పాస్టర్ గారు మేము వాళ్ళందరం కలిపి చాలాసేపు కూర్చొని మాట్లాడి చాలా ఇంకా హాస్పిటల్ విషయాలు ఇంకా ఎలా జరిగింది అన్నీ చాలాసేపు మాట్లాడుకున్నామండి. ఇంకా సాయి వాళ్ళ అమ్మాయి అండి, అంటే స్వాతి వాళ్ళ ఆడబడుచు మనవరాలు అన్నమాట. తెగ కొట్టేస్తుంది. ఇంకా పాస్టర్ గారేమో కుటుంబ ఆరాధన అంటే లాస్ట్లో ప్రేయర్ చేశారు.
ఇంకా వాళ్ళందరూ ప్రేయర్ చేసి బయలుదేరే ముందు ఇంకా ఒకరికొకరు మాట్లాడుకున్నారు, ఇంక బయలుదేరుతున్నారండి. బిర్యానీ కూడా బాగా వండుతుందండి దివ్య. బాగా చెప్పండి పాస్టర్ గారు ఇప్పుడు. అలా జరుగువా చెప్పండిరా. బాయ్ 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 బాయ్. బాయ్ చెప్తున్నాడు, వెళ్ళరా సాగనంపరా పినిహాసాలని వెళ్ళు. బాయ్ చెప్పు అంతే, అక్కడికి వెళ్ళి చెప్పాలా అది. సాగనంపడానికి వెళ్ళమంటే చూడండి ఎలా వెళ్ళి సాగనంపుతున్నాడో. ఇంకా అక్కడి నుంచి వచ్చాక వాళ్ళ అమ్మ ఉంగరాలు తీసేసిందండి. ఉంగరాలు తీసేసిందని ఆ సోగ్గాడికి సోకు తక్కువైపోయిందని ఎడుతున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ పెడతాను రాబాబు ఆడవకంటే అప్పుడు మళ్ళీ వెళ్తున్నాడండి. కొంచెం ఎత్తుకోలేకపోతుంది స్వాతి. ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాడి పుట్టినరోజు ఇంత అలాగా చాలా బాగా జరిగిందండి. కొంచెంలో వాళ్ళ అమ్మ మటుకు ఫుల్ హ్యాపీ. వాళ్ళ అమ్మ హ్యాపీగా ఉంటే చాలండి. ఇంకా అయితే నా వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. ఉంటానండి, అందరికీ బాయ్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ.